హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీ థియేటర్స్లోకి అయితే వచ్చేసింది. సూపర్ మూవీ. బట్ నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంచనాలకు మించి లేదు ఈ మూవీ. మన ఛానల్లో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి మరియు మాన్స్టర్ వర్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసరికి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఈవెంట్స్ జరిగిన 3 years తర్వాత ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఈ 3 years మధ్యలో గాడ్జిల్లా అండ్ కాంగ్ లైఫ్లో ఏమేమి జరిగాయి అంటే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి ముందు ఏమి జరిగింది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద హంటెడ్ ఈ గ్రాఫిక్ నావల్ని లెజెండరీ కామిక్స్ వాళ్ళు 2024 February 28th అయితే పబ్లిష్ చేశారు. ఈ గ్రాఫిక్ నావల్కి బ్రియన్ బుసిలెటో ఆథర్గా వర్క్ చేశాడు. ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద హంటెడ్ అదే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ప్రీక్వెల్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందే చెప్తున్నా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో గాడ్జిల్లా అండ్ కాంగ్ ఇద్దరు కలిసి మెయిన్ విలన్ అయిన మెగా గాడ్జిల్లాని అయితే ఓడిస్తారు. ఆ తర్వాత మన కాంగ్ అండ్ గాడ్జిల్లా ఎవరి దారు వాళ్ళు చూసుకుంటారు. కాంగ్ హాలో ఎర్త్కి వచ్చేస్తాడు. గాడ్జిల్లా సముద్రంలోకి వెళ్ళిపోతాడు. ఈ 2 ఆల్ఫా టైటన్స్ వాటికి నచ్చినట్లు అవి ఉంటాయి. కాంగ్ హాలో ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే కాంగ్ వాళ్ళ ట్రైబ్ కోసం అయితే సెర్చ్ చేస్తూ ఉంటాడు హాలో ఎర్త్లో. గాడ్జిల్లా విషయానికి వస్తే నేచర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నుండే మనకు మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద హంటెడ్ హాలో ఎర్త్లో మన కాంగ్ అలా తిరుగుతూ ఉంటాడు. కొద్దిసేపటికి మనోడికి దాహం వేయడంతో వాటర్ తాగడానికి ఒక నది దగ్గరికి అయితే వెళ్తాడు. కాంగ్ తన పాటికి తాను నీళ్లు తాగుతూ ఉంటాడు. ఇంతలో కాంగ్ మీద ఒక క్యాట్ లైక్ టైటన్ అయితే మెరుపు దాడి చేస్తుంది. దీని పేరు స్పైన్ ప్రావులర్. అలా కాంగ్ అండ్ స్పైన్ ప్రావులర్ మధ్య భీకరమైన పోరాటం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ 2 టైటన్స్ నువ్వా నేనా అంటూ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. గాడ్జిల్లాకి చెమటలు పట్టించిన వాడు మన కాంగ్. అలాంటిది కాంగ్లో సగం కూడా లేని ఈ స్పైన్ ప్రావులర్ని ఒక లెక్క చేస్తాడా చెప్పండి. కాంగ్ స్పైన్ ప్రావులర్ తోక పట్టుకొని గిరా తిప్పి విసిరేస్తాడు. మన కాంగ్ దెబ్బకు భయపడ్డ స్పైన్ ప్రావులర్ అక్కడి నుండి పారిపోతుంది. ఇంకా కాంగ్ తన పని తానైతే చూసుకుంటాడు. అయితే కాంగ్ దెబ్బకి భయపడి పారిపోయిన స్పైన్ ప్రావులర్ ఒక ట్రాప్లో అయితే చిక్కుకుంటుంది. ఈ ట్రాప్ ఎలా ఉంటుందంటే స్పైన్ ప్రావులర్ ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక అతను స్విచ్ అయితే నొక్కుతాడు. అప్పుడు కొన్ని స్పేర్స్ వచ్చి స్పైన్ ప్రావులర్కి గుచ్చుకుంటాయి. ఆ స్పేర్స్కి ఎలక్ట్రికల్ పవర్ అయితే ఉంటుంది. ఈ టైటాన్కి షాక్ కొడుతుంది. అప్పుడే మనకు ఒక అతనైతే పరిచయం అవుతాడు. అతనే రేమండ్ మార్టిన్, నోన్ యాజ్ టైటన్ హంటర్ ఆర్ బౌంటీ హంటర్. రేమండ్ మార్టిన్ ఈ టైటాన్స్ని హాలో ఎర్త్లో హంట్ చేస్తూ ఉంటాడు. అలాగే వీటి మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ గాడ్జిల్లా విషయానికి వస్తే కాంగ్తో బిగ్ ఫైట్ తర్వాత గాడ్జిల్లా నేచర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే సముద్రం ద్వారా వరల్డ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. బెర్నీ హైస్ గాడ్జిల్లాని ట్రాక్ చేస్తూ ఉంటాడు. అలాగే అందరికీ పాడ్కాస్ట్ ఇస్తూ ఉంటాడు. లైక్ గాడ్జిల్లా ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుందని. మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో కూడా చూడవచ్చు. బెర్నీ హైస్ గాడ్జిల్లాని ట్రాక్ చేస్తూ పాడ్కాస్ట్ అయితే ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ గాడ్జిల్లా ఒక ఆయిల్ రిగ్ మీద అయితే అటాక్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది ఆ ప్లేస్ని అంతా. అయితే గాడ్జిల్లా ఎందుకు ఈ ఆయిల్ రిగ్ మీద అటాక్ చేసింది అనేది ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. గాడ్జిల్లా ఏ పని చేసినా కానీ దానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది అని మనకు తెలుసు. తర్వాత రేమండ్ మార్టిన్ ఈ స్పైన్ ప్రావులర్ని పట్టుకొని తన సీక్రెట్ ఐలాండ్ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తాడు. ఇక్కడ మనం చాలా టైటన్స్ని అయితే చూడవచ్చు. స్పోర్ మ్యాంటిస్, సైకో వల్చర్, మదర్ లాంగ్ లెగ్స్, స్కేర్ బఫెల్లో, డెత్ జాకిల్, మ్యాగ్మా టర్టిల్, అంతేకాకుండా మ్యూటో ఎగ్స్ కూడా అక్కడ ఉంటాయి. ఏకంగా ఇక్కడ ఒక టైటన్ మ్యూజియమే ఉంటుంది. రేమండ్ ఎందుకు ఈ టైటన్స్ని బంధిస్తున్నాడు అనేది తర్వాత తెలుసుకుందాం. ఇంకా మన కాంగ్ విషయానికి వస్తే హాలో ఎర్త్లో ఒంటరివాడైన మన కాంగ్ దిగులుగా ఒక పెద్ద కొండపైన కూర్చుని ఏం చేయాలో తెలియక అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. అయితే కాంగ్కి దూరంగా ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తుంది. అలా కాంగ్ ఆ ప్లేస్ నుండి పరిగెత్తుతూ ఎగురుకుంటూ పెద్ద కొండలను దూకుతూ ఆ ప్లేస్కి అయితే వెళ్తాడు. కాంగ్ పెద్ద కొండలను దూకుతూ ఉంటే చూడడానికి భలే ఉంటుంది కదా. అలా కాంగ్ ఆ కొండ మీద ఒక పెద్ద గృహను అయితే కనుక్కుంటాడు. ఆ గృహలో పెద్ద టైటన్స్ యొక్క స్కెల్టన్స్ అయితే ఉంటాయి. అలాగే అక్కడ వాల్ మీద కొన్ని పెయింటింగ్స్ అయితే ఉంటాయి. ఈ పెయింటింగ్స్ మాన్స్టర్ వర్స్లో టైటన్ వార్స్కి సంబంధించినవి. అక్కడ కాంగ్ స్పీసీస్ అండ్ గాడ్జిల్లా స్పీసీస్ మధ్య వార్ ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ షీము గాడ్జిల్లాకి సంబంధించినవి డ్రాయింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ రేమండ్ మార్టిన్ ఒక రోబోట్ ట్రాన్స్ఫార్మ్ని బిల్డ్ చేసినట్టు మనం చూస్తాం. దీన్ని ఇన్సైడ్ నుండి ఆపరేట్ చేయొచ్చు. మీకు ఎలా చెప్పాలంటే
పసిఫిక్ రిమ్ మూవీ చూసారా? అందులో రోబోట్స్ని హ్యూమన్స్ ఇన్సైడ్ నుండి ఆపరేట్ చేస్తారు. ఇది కూడా సేమ్. రేమండ్ మార్టిన్ ఈ రోబోట్కి టైటన్ హంటర్ అని పేరు పెడతాడు. ఈ టైటన్ హంటర్ ఏకంగా 400 ఫీట్ టాల్ ఉంటుంది. అంటే ఇక్కడ రేమండ్ మార్టిన్ యొక్క ప్లాన్ ఏంటో మనకు అర్థమయ్యి ఉంటుంది. అయితే ఈ రోబోట్ ఆల్మోస్ట్ రెడీ అయి ఉంటుంది. తర్వాత మనము బెర్నీ హైస్ పాడ్కాస్ట్ ఇవ్వడం చూస్తాం. గాడ్జిల్లా ఆయిల్ రిగ్ని డస్టర్ చేసిన తర్వాత మళ్ళీ మూవ్ అవ్వడం జరుగుతుంది. గాడ్జిల్లా ఎక్కడికి వెళ్తుందబ్బా అని బెర్నీ హైస్ ట్రాక్ చేస్తాడు. తర్వాత తెలుస్తుంది మన గాడ్జిల్లా టైటానస్ శిలాని చేజ్ చేస్తుందని తెలుస్తుంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో మనం శిలాని చూస్తాం. శిల గాడ్జిల్లా కమాండ్కు అస్సలు లొంగదు. అంతేకాకుండా శిల తనకి నచ్చింది అది చేస్తుంది. కొంచెం సీరియస్ టైటాన్ ఇది. అలా శిల ఇండియాకైతే వస్తుంది. అలా గాడ్జిల్లా కూడా ఆ శిలాని చేజ్ చేస్తూ ఇండియాకైతే వస్తుంది. బ్యాక్ టు రేమండ్ మార్టిన్ ఐలాండ్. రేమండ్ మార్టిన్ ఈ టైటన్స్ అన్నిటినీ బంధించి ఈ సీక్రెట్ ప్లేస్కి తీసుకొస్తూ ఉంటాడు. రేమండ్ తన రోబోట్ టైటన్ హంటర్ని స్పైన్ ప్రావలర్తో టెస్ట్ చేయాలని అనుకుంటాడు. అలా రేమండ్ మార్టిన్ తన టైటన్ హంటర్తో స్పైన్ ప్రావలర్తో ఫైట్ చేస్తాడు. ఇక్కడ మనందరం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే స్పైన్ ప్రావలర్ కాంగ్తో దాదాపు కొద్దిసేపైనా ఫైట్ చేస్తుంది. కానీ ఈ టైటన్ హంటర్ స్పైన్ ప్రావలర్ని వితిన్ సెకండ్స్లో చంపేస్తుంది. ఇక్కడ తెలుస్తుంది మనకు రేమండ్ మార్టిన్ ఎంత క్రూయలా అని. ఆ టైటన్ హంటర్తో టైటన్స్ అన్నిటినీ బొమ్మలతో ఆడుకున్నట్టు ఆడుకుంటాడు. తన ప్లాన్ ఏంటంటే ఈ టైటన్ హంటర్ని టెస్ట్ చేసిన తర్వాత హాలో ఎర్త్లో బయటకు తీసుకువెళ్ళి చిక్కిన్ టైటన్ అన్నిటినీ చంపాలనేదే రేమండ్ మార్టిన్ యొక్క ప్లాను. ఇంకా గాడ్జిల్లా విషయానికి వస్తే మనోడు ప్రపంచంలో ఉన్న ర్యాండమ్ లొకేషన్స్కి తెగ తిరుగుతూనే ఉంటాడు. దీనికంతా రేమండ్ మార్టినే కారణం. ఎలా అంటే రేమండ్ మార్టిన్ అండ్ ఈ టీమ్ వరల్డ్లో ర్యాండమ్ ప్లేసెస్లో న్యూక్లియర్ వెపన్స్ ఆర్ న్యూక్లియర్ రియాక్టర్స్ సెట్ చేస్తారు. అందుకే గాడ్జిల్లా ఆ ప్లేసెస్కి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఆ ప్లేసెస్ని నాశనం చేస్తాడు. రేమండ్ మార్టిన్ ప్లాన్ అయితే వేరే లెవెల్. గాడ్జిల్లా దేనినైనా సెన్స్ చేస్తుంది. అది హ్యూమన్స్నైనా టైటన్స్నైనా టెక్నాలజీని అయినా. ఇక్కడ రేమండ్ మార్టిన్ తన టెక్నాలజీతో ఈ టైటన్ హంటర్ అనే రోబోట్ని బిల్డ్ చేస్తాడు. కాబట్టి ఒకవేళ గాడ్జిల్లా తన టెక్ గురించి తెలుసుకొని అక్కడికి వస్తుందేమో అని రేమండ్ మార్టిన్ సర్ఫేస్ ఎర్త్ మీద ర్యాండమ్ ప్లేసెస్లో న్యూక్లియర్ రియాక్టర్స్ని సెట్ చేసి గాడ్జిల్లా అండ్ మిగిలిన టైటన్స్ అన్నిటినీ డీకాయ్ చేస్తూ ఉంటాడు. అంటే వాటిని డైవర్ట్ చేస్తాడు, అంటే అట్రాక్ట్ చేస్తాడు ఆ ప్లేసెస్కి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పరా? గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో ఎపెక్స్ వాళ్ళు మెగా గాడ్జిల్లాని అయితే సీక్రెట్ ప్లేస్లో బిల్డ్ చేస్తూ ఉంటారు. ఇది సెన్స్ చేసిన గాడ్జిల్లా సిటీస్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అలా టైటానస్ శిలా కూడా వాటికి అట్రాక్ట్ అవుతుంది. రేమండ్ మార్టిన్ ఇండియాలో ఉన్న కొడుంకులం ప్రాజెక్ట్ దగ్గర కూడా ఈ న్యూక్లియర్ రియాక్టర్ని సెట్ చేస్తాడు. అలా శిల ఇండియాలో ఉన్న కొడుంకులం దగ్గరకు వచ్చి ఆ న్యూక్లియర్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసిన మన ఇండియన్ ఆర్మీ శిలా మీద అటాక్ చేస్తారు. కానీ శిల ఆ న్యూక్లియర్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గాడ్జిల్లా రాకముందే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత గాడ్జిల్లా అక్కడికి వస్తుంది. ఈ విధంగా రేమండ్ మార్టిన్ పర్ఫెక్ట్ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాడు. కర విరక్కుండా పాముని చంపడం అంటే ఇదేనేమో. రేమండ్ మార్టిన్కి ఈ టైటన్స్ అంటే అసలు పడదు. వీటిని ఎప్పుడెప్పుడు చంపుదామా అని చూస్తూ ఉంటాడు. రేమండ్ మార్టిన్ ఈ టైటన్స్ మీద ఇంత పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటంటే 2014 గాడ్జిల్లా ఈవెంట్స్లో మ్యూటో అటాక్ వల్ల రేమండ్ మార్టిన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోతాడు. అలాగే తన లెఫ్ట్ ఆర్మ్ని కూడా కోల్పోతాడు. ఈ టైటన్స్ వల్ల తన ఫ్యామిలీ చనిపోయిందనే కోపంతో రేమండ్ మార్టిన్ టైటన్స్ మీద పగ పెంచుకుంటాడు. ఎలాగైనా టైటన్స్ అనేవి ఎర్త్ మీద లేకుండా చేయాలనే రేమండ్ మార్టిన్ నిశ్చయించుకుంటాడు. అలాగే రేమండ్ మార్టిన్ తన టెక్నాలజీతో తన లెఫ్ట్ ఆర్మ్ని రెడీ చేసుకుంటాడు. ఎవరు కావాలనే చెడ్డవారిగా మారరు. తన పరిస్థితి వల్ల, తన చుట్టుపక్కల ఉన్న సమాజం వల్ల ఇలా మారుతూ ఉంటారు. ఇండియాని అటాక్ చేసిన తర్వాత శిల యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న యురేనియం ప్యాలెట్స్ ప్లానెట్ దగ్గర కనిపిస్తుంది. ఆ ప్లాంట్లో ఉన్న యురేనియం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది శిల. ఇంకా బెర్నీ హైస్ పోడ్కాస్ట్లో శిల సెకండ్ అటాక్ తర్వాత కనిపించిన ఫ్యూయల్, న్యూక్లియర్ ఎనర్జీ అండ్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా శిల తన స్ట్రెంగ్త్ని పెంచుకుంటుంది. ఒకవేళ గాడ్జిల్లాతో ఫైట్ చేయడానికి ఏమో అని చెప్తాడు. ఆ తర్వాత ఒక లొకేషన్లో శిల గాడ్జిల్లాకి చిక్కినట్టే చిక్కి పారిపోతుంది. నౌ వెల్కమ్ బ్యాక్ టు రేమండ్ మార్టిన్. రేమండ్ ఇదే మంచి టైం అని ఆలోచించి తన టైటన్ హంటర్ని హాలో ఎర్త్లో బయటకు తీసుకొస్తాడు. ఆ నది పక్కన ఒక వార్ బ్యాట్ అయితే వాటర్ తాగుతూ ఉంటుంది. రావడమే ఆ వార్ బ్యాట్ మీద అటాక్ చేస్తాడు. వితిన్ సెకండ్స్లో ఆ వార్ బ్యాట్ని చంపేస్తాడు. ఆ తర్వాత పక్కన ఉన్న స్కేర్ బఫెలోని కూడా బ్రూటల్గా చంపేస్తాడు రేమండ్ మార్టిన్. చెప్పాలంటే స్కేర్ బఫెలోస్ ఎవరిని ఏమీ చేయవు. అలా రేమండ్ మార్టిన్ ఈ 2 టైటన్స్ని అయితే చంపేస్తాడు. ఆ తర్వాత ఇంకో చోట స్పైన్ ప్రావలర్ యొక్క జాడలు అయితే కనిపిస్తాయి. ఆ జాడలు స్పైన్ ప్రావలర్స్ యొక్క బేబీస్వి.
కానీ జాలి దయాలన్నీ రేమండ్ మార్టిన్ వాటిని చంపడానికి కూడా వెనకాడడు. అంతలోగా స్పైన్ ప్రావలర్ బేబీస్ యొక్క మదర్ వచ్చి ఆ టైటన్ హంటర్ మీద అటాక్ చేస్తుంది. తర్వాత శిలా రోమ్కి అయితే వెళ్తుంది. అప్పటికే అక్కడ గాడ్జిల్లా కొలూజంలో ఉంటాడు. శిలా అక్కడ ఉన్న సిటీస్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు గాడ్జిల్లా అక్కడికి వస్తుంది. అప్పుడు ఈ ఇద్దరు ఫైట్ టు బి కంటిన్యూడ్ ఇన్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ అని ఉంటుంది. ఈ స్టోరీ విన్న తర్వాత మీరు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు. ఇంకా కాంగ్ విషయానికి వస్తే కాంగ్ రేమండ్ మార్టిన్ని సెన్స్ చేసి అక్కడికి వస్తుంది. అప్పటికే స్పైన్ ప్రావలర్ అండ్ రేమండ్ టైటన్ హంటర్ మధ్య భయంకరమైన ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ మదర్ స్పైన్ ప్రావలర్ టైటన్ హంటర్కి మంచి పోటీ ఇస్తుంది. అయితే కంపేర్ టు ఫస్ట్ స్పైన్ ప్రావలర్ మదర్ కదా తన బేబీస్ కోసం టైటన్ హంటర్తో ఫైట్ చేస్తూనే ఉంటుంది. బట్ నో యూజ్. టైటన్ హంటర్ తన రోబోటిక్ హార్న్ అదే కొమ్ముతో మమ్మీ స్పైన్ ప్రావలర్ని పొడిచి చంపేస్తాడు. ఇంకా స్పైన్ ప్రావలర్ బేబీస్ అక్కడే ఒక చోట దాక్కుని ఉంటాయి. రేమండ్ మార్టిన్ వాటిని కూడా కనిపెట్టి చంపడానికి రెడీ అవుతాడు. అదే టైంలో వీరుడు వచ్చాడు అనే బీజియంతో మన కాంగ్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అలా కాంగ్ అండ్ టైటన్ హంటర్ మధ్య భీకరమైన యుద్ధం అయితే జరుగుతుంది. చెప్పాలంటే కాంగ్ గట్టిపోటీ ఇవ్వలేడు ఈ టైటన్ హంటర్కి, ఎందుకంటే అది రోబోటిక్ అయిపోయా. అందులో ఈ టైటన్ హంటర్ 400 feet ఉంటుంది. టైటన్ హంటర్ పంచెస్కి కాంగ్ పడిపోతూ ఉంటాడు. కానీ మన కాంగ్ ఎవరికి లొంగడు, ఎవరికి తలవంచడు కాబట్టి ఎలాగోలా ఆ రోబోట్ని ఎదుర్కొంటాడు. చివరికి కాంగ్ రేమండ్ మార్టిన్ టైటన్ హంటర్ని ఒక పెద్ద లోయలోకైతే తోస్తాడు. కింద పడిపోయే రేమండ్ మార్టిన్ టైటన్ హంటర్ని తన చేతితో పట్టుకుంటాడు. కాంగ్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రేమండ్ ఫేస్లో ఈ టైటన్స్ మీద పగ అలానే ఉంటుంది. దీన్ని సెన్స్ చేసిన కాంగ్ ఇంకా వీడు మారడని అర్థం చేసుకుని వదిలేస్తుంది. కింద పడి టైటన్ హంటర్ మొత్తం డెస్ట్రాయ్ అవుతుంది. అప్పుడు అక్కడే ఉన్న స్పైన్ ప్రావలర్ బేబీస్ కాంగ్ను చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాయి. టైటన్ హంటర్ నుండి కింద పడ్డ రేమండ్ మార్టిన్ మాత్రం చావడు. అప్పుడే అక్కడికి ఈ స్పైన్ ప్రావలర్ బేబీస్ అయితే వస్తాయి. అవి రేమండ్ మార్టిన్ని ఏం చేసుంటాయో మీరు తెలుసుకోండి. ఇంకా ఇది గైస్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ ప్రీక్వెల్ స్టోరీ. దీనికి వీళ్ళు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది హంటర్ అనే టైటిల్ ఇచ్చారు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు, రేమండ్ మార్టిన్కి హాలో ఎర్త్ గురించి ఎలా తెలుసు, మోనార్క్ గురించి ఎలా తెలుసు అని. రేమండ్ మార్టిన్ మోనార్క్తో టైప్ అవుతాడు. అలా హాలో ఎర్త్లోకి ప్రవేశించి రేమండ్ మార్టిన్ సీక్రెట్గా ఇవన్నీ చేస్తూ ఉంటాడు. తన దగ్గర తన టెక్నాలజీతో పాటు ఎపెక్స్ టెక్నాలజీ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్కి ముందు ఇంత పెద్ద స్టోరీ జరిగింది. ఐ థింక్ వీళ్ళు ఫ్యూచర్లో ఈ గ్రాఫిక్ నోవెల్ని మూవీలా తీయచ్చు. ఈ మూవీలో రేమండ్ మార్టినే మెయిన్ విలన్గా ఉండొచ్చని అనుకుంటున్నాను. ఇంకా ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది హంటర్ గ్రాఫిక్ నోవెల్ని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి.